తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగుతుందని, మళ్లీ సమ్మెలు, ఇతర కారణాలతో తప్పు జరిగితే దానిని పునరుద్ధరించడం కష్టమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక సంఘాలను హెచ్చరించారు. రవీంద్ర భారతిలో మేడే వేడుకల్లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగాలేదని, దీనిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఉద్యోగులు మొండి పట్టుదలకు పోకుండా సమ్య ఆలోచనలను విరమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల ఫలితంగా ఆర్టీసీ క్రమంగా లాభాల దిశగా పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు విషపూరిత మాటలు నమ్మి సమ్మెకు దిగితే ఆర్టీసీ సంస్థ తీవ్రంగా నష్టపోతుందని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు వారి సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. సంస్థను కాపాడుకునే బాధ్యత ఉద్యోగులపై ఉందని, సమ్మెకు దూరంగా ఉండి సహకరించాలని ఆయన కోరారు. ఇంకా సీఎం ఈ సమావేశంలో మాట్లాడుతూ, మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చికెన్, మటన్, నూనె పదార్థాలు తినకుండా పండ్లు, కూరగాయలు తింటాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉంది. కాబట్టి కొంతకాలం మనం జాగ్రత్తగా ఉండాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. మీరు నా కార్మిక సోదరులు, నా కుటుంబ సభ్యులు. మీ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మీ మద్దతు వల్లే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ కష్టం, శ్రమ, కృషి ఉన్నాయి. నేను మిమ్మల్ని ఎప్పుడూ వేరుగా చూడలేదు. మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. మార్గ మధ్యలో బస్సు ఆపేసి నమాజ్ చేసిన డ్రైవర్ తీవ్ర దుమారం ప్రస్తుతం రాష్ట్రానికి ప్రతి నెల 18,500 కోట్ల ఆదాయం వస్తోందని, ఆ డబ్బును బ్యాంకుకు చెల్లించాల్సిన రుణాలు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. మిగిలిన డబ్బును ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాము అన్నారు. సన్నబియ్యం, ఉచిత కరెంట్, ఆర్టీసీ బస్సులు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలా లేదా ఇతర ఆడంబరాలకు ఖర్చు చేయాలా అని ప్రజలను అడిగారు. ప్రజలు ఎలా చెప్తే అలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కార్మికుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఈ ప్రభుత్వం ఏర్పడటంలో కార్మికుల పాత్రను ఆయన ప్రశంసించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కార్మికులు, ప్రజల సహకారం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. ఈ క్లిష్ట సమయంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమ ఎప్పుడూ వృధా కాదు. మీకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.